కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 6 గ్యారంటీలని అమలు చేస్తామని చెప్పింది. దీనికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించింది. ఆల్రెడీ ఉచిత బస్సు సౌకర్యం అయితే కల్పించింది. అలాగే వివిధ 6 గ్యారంటీల్లో ఏవున్నాయి, ఏవేవి అమలు చేయాలి, ఆల్రెడీ ఏదైతే వాళ్ళు ప్రకటించిన రైతు భరోసా, రైతు బంధు కింద ఎలా ఇచ్చేవారో రైతు భరోసాలో కూడా రైతులకు అదే విధంగా ఇస్తున్నారో, చేయూత లో భాగంగా ఆసరా పెన్షన్లు, చేయూత పేరు మీద అవి కూడా ఇస్తున్నారు. అయితే చెప్పని ఏదైతే ఉందో రేషన్ కార్డులకు సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డులు మేము ఇస్తాము అని చెప్పేసి ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఎవరు కూడా రాలేదు. చాలా మంది రేషన్ కార్డులు అప్లై చేసుకున్నప్పటికీ ఎవరికి కూడా ఇక్కడ రేషన్ కార్డులు రాలేదు. చాలామంది రేషన్ కార్డులు అప్లై చేసుకుందాం అంటే కూడా కుదరని పని. అలాంటి రేషన్ కార్డులు కొత్తగా అర్హులందరికీ ఇస్తామని చెప్పేసి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఒకసారి రేషన్ కార్డులు ఎంతమందికి ఇస్తున్నారు? 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో 89.98 అంటే దాదాపు 90 లక్షల కార్డులు ఉన్నటువంటి ప్రజలున్నారు. 90 లక్షల రేషన్ కార్డులు తెలంగాణలో ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకొక 17-18 లక్షల రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. అంతమంది అర్హులు ఉన్నట్లు కూడా గణాంకాలు చెబుతున్నాయి. అయితే రేషన్ కార్డులు కేవలం ఆహార భద్రతనే కాదు, ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉంటారో వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ కూడా అమల్లోకి వస్తుంది. గతంలో 5 లక్షలు మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు 10 లక్షల వరకు కూడా క్రైటీరియా ఎలిజిబిలిటీ తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే 10 లక్షల వరకు కూడా వాళ్ళకి ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. అలాగే ఏదైతే ఆహార భద్రత కార్డు ఉంటుందో దానికి సంబంధించి కోవిడ్లో కూడా వివిధ స్కీములు రావడం జరిగింది. 1500 డబ్బులు వేయడం కానీ ఉచితంగా బియ్యం ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా తెలంగాణలో ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వం వచ్చినా, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా దాదాపు కొన్ని నెలలుగా తెలంగాణలో ఉచితంగా బియ్యం అయితే అర్హులకు ఇస్తున్నారు. అయితే మొత్తం మీద 90 లక్షల వరకు కార్డులు ఉన్నాయి. ఇంకొక 17-18 లక్షల కార్డులు అప్లై చేసుకునే అవకాశం ఉన్నట్లుగా, అంతమంది ఎలిజిబిలిటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బస్తీ గ్రామాలు, ముఖ్యంగా తెలంగాణలో మొత్తం ఊర్లలో గ్రామాలు ఉంటాయి. అలాగే సిటీలో ఏదైతే పట్టణాలు అయినాయో అక్కడ బస్తీల్లాగా ఉంటాయి. ఈ కాలనీలు కూడా అనొచ్చు. అలాగే గ్రామాల్లో బస్తీల్లో సభలు పెట్టేసి అక్కడ అర్హులైన వాళ్ళని ఎంపిక చేస్తారంట అధికారులు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి లేకపోతే స్థానిక ఎమ్మెల్యే ఉంటారో ఆ ఎమ్మెల్యేతో పాటు అధికారులు ఎవరెవరైతే అర్హులో, అంటే చాలామంది అప్లై చేసుకుంటారు. ఇప్పుడు 20-30 ఎకరాల పొలం ఉన్న కూడా అప్లై చేసుకుంటారు, భూస్వాములు అప్లై చేసుకుంటారు, చాలామంది కూడా అప్లై చేసుకుంటారు. ఎందుకంటే ఏదో ఒక ఆహార భద్రత కార్డు ఉంటే సేఫ్టీ ఉంటుంది, మనకు కొన్ని అవకాశాలు ఉంటాయి, ప్రభుత్వం నుంచి వచ్చేవి తీసుకోవచ్చు అని. కానీ ఉన్న వాళ్ళకి కాదు, ఇక్కడ ఆహార భద్రత కార్డులు లేని వాళ్ళకి కావాలి, అర్హులకే ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ నాయకులతో పాటు అధికారులు కూడా గ్రామాల్లో బస్తీల్లో సభలు పెట్టేసి వాళ్ళు ఈ రేషన్ కార్డులను అయితే ఎంపిక చేస్తారు. అయితే 28 నుంచి కూడా మీ సేవలలో రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. 28 నుంచి మీ సేవ ద్వారా అర్హులందరూ అప్లై చేసుకోవచ్చు అనేది కూడా వస్తుంది. ఇంకా అధికారికంగా అయితే తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద తెలంగాణ ప్రజలకి అర్హులైన వాళ్ళందరూ కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకైతే ఒక సుపరిపాలన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేషన్ కార్డులు కావాలని చెప్పి ఎంతోమంది అప్లై చేసుకుందామని ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చినట్లే ఉంది. చూడాలి 28 తారీఖు నుంచి అఫీషియల్గా ఏమైనా వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది.